అవర్లీ టైమ్ ఫ్రేమ్ అయినా 15 మినిట్స్ అయినా డైలీ క్యాండిల్ అయినా అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ కనిపించిందంటే అక్కడికి వచ్చినప్పుడు ప్రైస్ ఇక్కడ వరకేమో సెల్లర్స్ అగ్రెసివ్ ఉన్నారు. ఈ కన్సల్టేషన్ తర్వాత ఎవరు అగ్రెసివ్ అయ్యారు మార్కెట్ లో? బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అయ్యారు కదా. ఇది ఒకటండి. దాంతో పాటే ఎక్కడ వరకు వచ్చిందండి ప్రైస్? మన రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా, ఆ జోన్ దగ్గరకు వచ్చిందండి. అక్కడ ఏం జరుగుతుంది ప్రైస్ లో అనేది గమనించాలి. ఇక్కడ ప్రైస్ ని ఇలా అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏం జరిగింది అనేది ఫాల్ వచ్చింది, అప్ సైడ్ వస్తుంది. అప్ సైడ్ వస్తున్నప్పుడు బయర్స్ ఎలా యాక్ట్ చేస్తున్నారు లేదు. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే ఫ్రైడే రోజు మార్కెట్ని ఈ వీడియోలో అనాలిసిస్ చేసామండి. డౌట్స్ ఉన్నాయనుకోండి, ఒకసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వస్తే మీకు క్లారిటీ అయితే వస్తుందండి. ఆ వీడియోలో మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం మార్కెట్ని. మార్కెట్ థర్స్డే రోజు ఏం జరిగింది, మనకి అప్సైడ్ ర్యాలీ అనేది ఇచ్చింది కదా. అప్సైడ్ ర్యాలీ ఇచ్చిందంటే ఇందులో ఎవరున్నారని అర్థం చేసుకోవచ్చు, మనం బయర్స్ ఉన్నారని అర్థం చేసుకోవచ్చు అండి. ఓకేనా, ఈ ర్యాలీలో బయర్స్ అనే వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఎడ్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నాం, బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నాం అండి. ఓకేనా, కాకపోతే ఎప్పుడు ప్లాన్ చేసుకున్నాం, అది ప్రైస్ ని లోలోకి రానివ్వండి. లోలోకి వచ్చిన తర్వాత మనం బయింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకున్నాం, డిస్కస్ చేసుకున్నాం అండి. ఫ్రైడే రోజు ఏం జరిగింది, మనకి మార్కెట్ అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మన జోన్ దగ్గరకు వచ్చిందండి. అక్కడ బయింగ్ ఎంట్రీ వచ్చిందా లేదా, అక్కడ మన సైకాలజీ ఎలా ఉండాలి, ప్రైస్ ఫాలో అవుతుంది కదా అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుని దాంతో పాటే మండే అనాలిసిస్ కి మూవ్ అవుదాం అండి. మనం ఇక్కడ గమనించండి, నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్ లోకి వచ్చామండి. మనం మొన్న థర్స్డే రోజు ఏం జరిగింది, మనకి ఇక్కడ నుంచి చూడండి చెప్పుకున్నాం కదా, అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించిందండి. దేన్ని మనం ఇంపార్టెంట్ గమనించాం ఈ రోజు మార్కెట్ లో. ఇక్కడ ప్రైస్ అనేది ఒక రేంజ్ లో ఉండిపోయింది కదా, మన జోన్స్ అనేవి ఉన్నాయండి. ఈ రేంజ్ ని మనం ఇంపార్టెంట్ గమనించామండి. ఎందుకు, ఇక్కడ బయర్స్ ఉన్నారు, దాంతో పాటే సెల్లర్స్ కూడా ఉన్నారు కదా. అంటే ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది అని అర్థం చేసుకోవచ్చండి. ఒకవేళ ప్రైస్ డౌన్ సైడ్ బ్రేక్ చేసింది అనుకోండి, సెల్లర్స్ వాళ్ళు అగ్రెసివ్ అవుతారు కాబట్టి అక్కడ నుంచి ప్రైస్ లో ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉందని డిస్కస్ చేసుకున్నాం అండి. ఫ్రైడే రోజు మనకు అలానే జరిగిందండి. ఏం జరిగింది, గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయిందండి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే ఎలా అర్థం చేసుకోవచ్చు, మనం ఇక్కడ ఒక మంచి రెడ్ క్యాండిల్ ఉందని అర్థం చేసుకోవచ్చు అండి. ఈ బాక్స్ డౌన్ సైడ్ బ్రేక్ చేసినట్టే కదా ఇక్కడ రెడ్ క్యాండిల్ పడిందంటే, కాబట్టి ఇందులో సెల్లర్స్ ఉన్నారని అర్థం చేసుకోవచ్చు అండి. ఇక్కడ నుంచి ప్రైస్ ఫాలో అవడానికి పాసిబిలిటీ అనేది ఉంది. కాకపోతే ఇక్కడ మనం ఎటువంటి సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోలేదండి. ఏం ప్లాన్ చేసుకున్నాం, మనం ప్రైస్ లోలోకి వచ్చిన తర్వాత దీన్ని ఇంపార్టెంట్ గమనించామండి. ఈ లో ఉంది కదా, ఈ లోని మనం ఇంపార్టెంట్ గమనించాం. దాంతోపాటు ఇక్కడ మన సపోర్ట్ జోన్ ఉంది కదా, దీని మొత్తాన్ని కూడా ఒక బయింగ్ జోన్ లా కన్సిడర్ చేసుకున్నాం అండి. ప్రైస్ ఈ జోన్ దగ్గరికి వస్తున్నప్పుడు మనకి ఏమన్నా బయింగ్ ఎంట్రీ సెటప్ వచ్చింది అనుకోండి, అప్పుడు మాత్రమే బై సెట్ ప్లాన్ చేసుకున్నాం అండి ఇక్కడ. ఓకేనా, ఇక్కడ సెల్లింగ్ మూవ్మెంట్ అనేది అవాయిడ్ చేసాం అనమాట. ఇప్పుడు ప్రైస్ లో ఏం జరిగింది అనేది గమనిద్దాం అండి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఏం జరిగింది, లైట్ గా అప్ సైడ్ మూవ్మెంట్ అనేది ఇచ్చిందండి. నిన్నటి క్లోజింగ్ జోన్ ఉంది కదా మనకి, ఆ క్లోజింగ్ జోన్ దగ్గర నుంచి ఫాల్ అనేది వచ్చిందండి. ఓకేనా, అగ్రెసివ్ ఫాలే కనిపించింది. ఎక్కడి వరకు వచ్చింది, మనం ఏదైతే జోన్ అనుకున్నామో ఆ జోన్ దగ్గరికి వచ్చిందండి. ఇక్కడ ప్రైస్ లో ఏం జరుగుతుంది అనేది గమనిద్దాం అండి. ఇప్పుడు చూడండి, ఈ జోన్ దగ్గరికి వచ్చిన తర్వాత ప్రైస్ ఏం జరుగుతుంది, కొంచెం స్లో అనేది అయిపోయిందండి. ఇక్కడ వరకేమో ప్రైస్ అనేది అగ్రెసివ్ గా రెడ్ క్యాండిల్స్ పడుకుంటూ ఫాలో అవుతూ వచ్చింది. ఇక్కడ ఈ జోన్ దగ్గర ఎందుకు స్లో అయింది అనేది గమనించాలండి ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఏముంది, మనకి అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది ఉంది కదా. దీన్ని ఎలా కన్సిడర్ చేసుకుంటాం మనం, ప్రతి టైం ఫ్రేమ్ లో అవర్లీ టైం ఫ్రేమ్ అయినా 15 మినిట్స్ అయినా డైలీ క్యాండిల్ అయినా అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ కనిపించిందంటే అక్కడికి వచ్చినప్పుడు ప్రైస్ మళ్ళీ బయింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది అనమాట. కాబట్టి దాన్ని అర్థం చేసుకుని ఇక్కడ మనం బయింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నాం అండి. గమనించండి, ఇక్కడ ప్రైస్ అనేది స్లో అయింది కదా. స్లో అయిందంటే ఎలా అర్థం చేసుకోవచ్చు మనం, ఇక్కడ ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో వాళ్ళు కొంచెం ఆగారు అని అర్థం చేసుకోవచ్చు కదా. తర్వాత ఏం జరిగింది, మనకి ఇక్కడ చిన్న కన్సల్టేషన్ లాగా జరిగిన తర్వాత అప్ సైడ్ అనేది బ్రేక్ అయిపోయిందండి. ఓకేనా, ఇక్కడ ఎవరు అగ్రెసివ్ అయ్యారు, మనకి ఇక్కడ వరకేమో సెల్లర్స్ అగ్రెసివ్ ఉన్నారు. ఈ కన్సల్టేషన్ తర్వాత ఎవరు అగ్రెసివ్ అయ్యారు మార్కెట్ లో, బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అయ్యారు కదా. ఇది ఒకటండి. దాంతో పాటే ఇదేంటిది, ఒక సెటప్ కదా, మనకి కన్సల్టేషన్ జరిగింది, అప్ సైడ్ అనేది బ్రేక్ అయిపోయింది. ఇది ఒక బయింగ్ సెటప్ కదా. ఇలా కన్సిడర్ చేసుకొని ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, మనం స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి, రీసెంట్ స్వింగ్ లో మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చండి. అక్కడ నుంచి ప్రైస్ ఏం జరిగింది, అప్ సైడ్ మూవ్మెంట్ అనేది ఇచ్చిందనమాట. లేదు మీరు ఆ క్యాండిల్ ఎంట్రీ ప్లాన్ చేసుకోకపోయినా సరే గమనిస్తూ ఉన్నారు అనుకోండి ప్రైస్ ని, నెక్స్ట్ ఏం జరిగింది, మనకి ఇక్కడ కొంచెం అప్ సైడ్ వచ్చి ఇక్కడ లైట్ గా ట్రేడ్ అవుతూ ఉందండి ప్రైస్. ఇక్కడ కూడా ఏం జరిగింది, మనకి ఒక చిన్న కన్సల్టేషన్ లా జరిగింది అనమాట. ఇది ఫ్లాగ్ ప్యాటర్న్ లా కూడా ఉందండి. ప్రైస్ అప్ సైడ్ మూవ్ ఇచ్చింది కదా, ఒక చిన్న కన్సల్టేషన్ అనమాట, ఒక ఫ్లాగ్ లాగా. ఇది ఎట్ సైడ్ బ్రేక్ అయింది, మనకి ఈ ఫ్లాగ్ కూడా అప్ సైడ్ అనేది బ్రేక్ అయిపోయిందండి. ఆల్రెడీ మనం బయింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటున్నాం కదా ప్రైస్ లోలోకి వస్తున్నప్పుడు, కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చండి బయింగ్ సైడ్. కాకపోతే స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి, రీసెంట్ స్వింగ్ లో పెట్టుకోవచ్చు, లేదు ఈ కన్సల్టేషన్ కింద మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చండి. అంటే ఇక్కడ అనమాట, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే అక్కడ నుంచి ప్రైస్ అప్ సైడ్ మూవ్మెంట్ అనేది ఇచ్చిందండి. ఎక్కడ వరకు వచ్చిందండి ప్రైస్, మన రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా, ఆ జోన్ దగ్గరకు వచ్చిందండి. అక్కడ ఏం జరుగుతుంది ప్రైస్ లో అనేది గమనించాలి. రెసిస్టెన్స్ జోన్ అప్ సైడ్ బ్రేక్ చేసిందా ఒక మంచి గ్రీన్ క్యాండిల్ తో,
లేదు అక్కడ లైట్ కన్సల్టేషన్ జరిగి డౌన్ సైడ్ అనేది వస్తుందా అనేది గమనిస్తూ ఉండాలండి. ఇక్కడ చూస్తే ప్రైస్ ఎలా బిహేవ్ చేసిందండి, అప్ సైడ్ వచ్చిందా, లైట్ ఫాల్ కనిపించింది, అప్ సైడ్ వచ్చింది, జోన్ వచ్చిందా, అక్కడ నుంచి ఏం జరిగింది, మనకి అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించిందండి. దీన్ని ఎలాగ అర్థం చేసుకోవచ్చు మనం, ఇది ఒక రెసిస్టెన్స్ జోన్ లాగా యాక్ట్ చేస్తుందని అర్థం చేసుకోవచ్చు కదా. అంటే ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్గా ఉన్నారని అర్థం చేసుకోవచ్చు అండి. మనం సెల్లర్స్ ఉన్నారు కాబట్టి ఆ జోన్ దగ్గర నుంచి సెల్లింగ్ ప్రెజర్ అనేది వచ్చిందనమాట మనకి. నెక్స్ట్ ఏం జరిగిందంటే మనకి ఫాల్ వచ్చిన తర్వాత ఇక్కడ లైట్ గా స్లో అయిన తర్వాత అప్ సైడ్ మూవ్మెంట్ అనేది ఇస్తుందండి. బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్గా ఉన్నారనుకోండి ఏం జరగాలి, ఇట్లా బయింగ్ ప్రెజర్ అనేది కనిపించాలన్నమాట మనకి ఇక్కడ కూడా. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది, క్యాండిల్స్ లో అర్థమైందండి మనకి ప్రైస్ లో ఏం జరుగుతుంది అనేది. ఇక్కడ క్యాండిల్స్ ని గమనించండి, స్లో అయిందా, ఇక్కడ క్యాండిల్స్ లో మనకి వీక్నెస్ అనేది కనిపిస్తుందండి. అంటే ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు వీక్ అయ్యారని అర్థం చేసుకోవచ్చు మనం. దాంతో పాటు నెక్స్ట్ ఏం జరిగింది, మనకి ఒక మంచి రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. బయర్స్ వీక్ అయ్యారు, ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందంటే ఇక్కడ సెల్లర్స్ ఉన్నారని అర్థం చేసుకోవచ్చు కదా. అక్కడ నుంచి ఏం జరిగింది, మనకి సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించిందండి. కాకపోతే ఇక్కడ మనం ఎటువంటి ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోలేదు అనమాట. ఇక్కడ ప్రైస్ ని ఇలా అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏం జరిగింది అనేది, ఫాల్ వచ్చింది, అప్ సైడ్ వస్తుంది, అప్ సైడ్ వస్తున్నప్పుడు బయర్స్ ఎలా యాక్ట్ చేస్తున్నారు, లేదు సెల్లర్స్ ఎలా యాక్ట్ చేస్తున్నారు అనేది అర్థం చేసుకుని ప్రైస్ లో నెక్స్ట్ ఎడ్ సైడ్ మూవ్ రాబోతుంది అనేది అర్థం చేసుకుంటామండి. ప్రైస్ ని మనం ఎలా గమనించవచ్చు అండి. ఫ్రైడే రోజు ఓవరాల్ గా మార్కెట్ ని గమనించారనుకోండి ఏం జరిగింది, మనకి లైట్ గా అప్ సైడ్ వచ్చిందా, ఫాల్ జరిగింది, అప్ సైడ్ వచ్చింది, మళ్ళీ లాస్ట్ లో లోనే క్లోజ్ అయిపోయిందండి మార్కెట్. ఇందులో ఎవరున్నారని అర్థం చేసుకోవచ్చు, ఈ రోజు సెల్లర్స్ ఉన్నారని అర్థం చేసుకోవచ్చు అండి. దీన్ని ఇంకా డీటెయిల్ గా డైలీ చార్ట్ లోకి వెళ్ళి అనాలిసిస్ చేసుకుందాం అండి మనం. ఇప్పుడు మనం నిఫ్టీ డైలీ టైమ్స్ లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి మనకి ఏ క్యాండిల్ ఫామ్ అయిందండి, డైలీ చార్ట్ లో ఒక షూటింగ్ స్టార్ అనేది ఫామ్ అయిందండి. ఇది ఏం ఇండికేట్ చేస్తుంది, మనకి సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇండికేట్ చేస్తుంది కదా. అంటే ఇందులో సెల్లర్స్ ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. క్యాండిల్ అర్థం చేసుకున్నారు అనుకోండి మీరు, ఇక్కడ హైలో మనకి ఏముందండి, రిజెక్షన్ అనేది కనిపిస్తుందండి. దాంతో పాటే ప్రైస్ అక్కడ క్లోజ్ అయింది, లోలో వచ్చి క్లోజ్ అయింది కదా. దీని మొత్తాన్ని కూడా ఒక సెల్లింగ్ క్యాండిల్ లా కన్సిడర్ చేసుకుంటాం అనమాట. కాకపోతే ప్రైస్ ఎప్పుడు ఫాలో అవడానికి పాసిబిలిటీ అనేది ఉంది, ఇక్కడ మనకి జోన్ అనేది ఉంది కదా. ఈ జోన్ ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ చేసిందో అక్కడ నుంచి ఫాల్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి మార్కెట్ లో. ఎక్కడ వరకు, మన నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఉంది కదా, ఎక్కడ వరకు ఫాల్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. దాంతో పాటే ఆ షూటింగ్ స్టార్ క్యాండిల్ అనేది ఎక్కడ ఫామ్ అయింది, మనకి ప్రైస్ హైలోకి వచ్చిన తర్వాత ఫామ్ అయింది కదా, అలా అర్థం చేసుకోవచ్చు. దాంతో పాటే ప్రైస్ ఆల్ టైమ్ హై దగ్గరలో ఉంది కదా, ఇక్కడ కొంచెం వోల్టాలిటీ ఉండడానికి పాసిబిలిటీ అనేది ఉందండి మార్కెట్ లో. ఓకే, మండే అనాలిసిస్ మనం ఇప్పుడు 5 మినిట్స్ చార్ట్ లోకి వెళ్ళి జోన్స్ తో పాటు అనాలిసిస్ చేసుకుందాం. ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్ లోకి వచ్చామండి. ఇక్కడ లెవెల్స్ అనేవి గమనించాం అనుకోండి, మనం లోలో ఎక్కడ ఉందండి, మనకి ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అనేది ఉందండి. ఇక్కడ ఎంత 26,020 అనమాట. ఈ జోన్ ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ చేసిందో ఇక్కడ నుంచి మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ప్రైస్ లో ఫాల్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందన్నమాట. ఎక్కడ వరకు, మన నెక్స్ట్ సపోర్ట్ జోన్ అనేది ఉంది కదా, ఎంత ఉంది ఇక్కడ 25,850 అండి. ఈ జోన్ వరకు రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఇక్కడ మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మన సెటప్ వచ్చినప్పుడు. లేదు ప్రైస్ అనేది ఇక్కడే కన్సల్టేషన్ అవుతుంది అనుకోండి, అంటే ఈ లోని డౌన్ సైడ్ బ్రేక్ అవ్వట్లేదు అనుకోండి, ఇక్కడ నుంచి కూడా లైట్ బయింగ్ ప్రెజర్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి మనకి. కాకపోతే ఇక్కడ ఏముంది, మనకి హైలో ఒక రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది కదా, ఎంత ఉంది 26,180 అనమాట. ఈ రేంజ్ లో ప్రైస్ ఆగడానికి పాసిబిలిటీ అనేది ఉందన్నమాట. ఇక్కడ కొంచెం వోల్టైల్ గా బిహేవ్ చేయడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. లేదు ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ అప్ సైడ్ బ్రేక్ చేసిందో ఇక్కడ నుంచి మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, ప్రైస్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉందన్నమాట. కాకపోతే ఇక్కడ ఏముంది, మనకి ఒక రెసిస్టెన్స్ జోన్ లాగా ఉంది కదా, ఈ జోన్ దగ్గర కొంచెం వెయిట్ చేయండి. ఎంత ఉంది మనకి, అది 26,250 అండి. ఈ జోన్ దగ్గర కొంచెం వెయిట్ చేసి ఈ జోన్ ఎప్పుడైతే మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ చేస్తే అక్కడ నుంచి మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ప్రైస్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఇలా అయినా మీరు బై సైడ్ చూసుకోవచ్చు, లేదు ప్రైస్ అప్ సైడ్ వెళ్ళి లోలోకి వస్తుంది కదా, అప్పుడైనా మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మార్కెట్లో. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ హవాలీ చార్ట్ లోకి వచ్చామండి. ఇక్కడ ప్రైస్ లో ఏం జరిగింది అనేది గమనిద్దాం. ఇప్పుడు ప్రైస్ ఏం జరిగింది, మనకి గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయిందండి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఫాల్ అనేది కనిపించింది అనమాట. మనకి అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెజరే కనిపించింది. ఇక్కడ మనకి జోన్ ఉందా, ఆ జోన్ దగ్గర ప్రైస్ అనేది ఆగలేదు, ఆ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ చేసింది. కాకపోతే అక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ రాకుండా ఏం జరిగింది, లైట్ రీట్రేస్మెంట్ అనేది కనిపించిందండి మనకి అప్ సైడ్. ఓకేనా, రీట్రేస్మెంట్ కనిపించిన తర్వాత మళ్ళీ ఏం జరిగింది, మళ్ళీ మార్కెట్ లో ఫాల్ అనేది కనిపించింది అనమాట. ఓకేనా, ఎక్కడ క్లోజ్ అయింది, ఇది కూడా బ్యాంక్ నిఫ్టీ లోనే క్లోజ్ అయిపోయిందండి. ఇందులో ఎవరున్నారని అర్థం చేసుకోవచ్చు, సెల్లర్స్ ఉన్నారని అర్థం చేసుకోవచ్చు అండి. ఇక్కడ మీరు ట్రెండ్ కూడా గమనించారు అనుకోండి, ఎలాగుంది, ఇక్కడ నుంచి చూడండి ప్రైస్ ఫాల్ అయిందా, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది అనమాట. ఈలోని బ్రేక్ చేసింది అనుకోండి మార్కెట్ డౌన్ సైడ్, ఇదే ట్రెండ్ అని మనకి ఒక డౌన్ ట్రెండ్ కదా, డౌన్ ట్రెండ్ లో ప్రైస్ ఫాల్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉంది కదా. కాబట్టి ఈలోని మనం జాగ్రత్తగా గమనిస్తున్నాం అండి. ఓకేనా, ఈ రోజు లోని గమనిస్తున్నాం. దాంతో పాటే ఎప్పుడైతే ప్రైస్ లోలోకి వస్తుందో, లోలోకి వస్తున్నప్పుడు మరి బయింగ్ జోన్స్ అనేవి ఉంటాయి కదా, సపోర్ట్ జోన్స్ ఉంటాయి కదా ప్రైస్ లో, అవి ఎక్కడ ఉంటాయి, ఇక్కడ ఉందండి. ఇక్కడ నుంచి మనకి అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా, అలా తీసుకోవచ్చు. లేదు
ఇక్కడ నుంచి మనకి జోన్ ఉంది కదా, ఇక్కడ సపోర్ట్ జోన్, ఆ జోన్ కూడా మనం బయింగ్ జోన్ లా కన్సిడర్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ డౌన్ ట్రెండ్ లో ఉన్నా సరే ప్రైస్ లోకి వస్తున్నప్పుడు బయర్స్ అనే వాళ్ళు యాక్టివేట్ అవుతారు అనమాట. ఒక మంచి జోన్ చూసుకొని ఆ జోన్ దగ్గర బై చేయడానికి ట్రై చేస్తారు. ఈ జోన్స్ దగ్గర మనకి బయింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. అది స్ట్రాంగ్ అయినా రావచ్చు, లేదు లైట్ గా రీట్రేస్మెంట్ అయినా రావచ్చు అండి. ఓకేనా, అలా అర్థం చేసుకోండి ప్రైస్ అక్కడ ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకొని దాని తర్వాత మనం ఎంట్రీ సెట్ ప్లాన్ చేసుకోవాలని అనాలిసిస్ చేసుకుంటాం అండి మనం. ఓకే, ఇప్పుడు లెవెల్స్ అనేవి గమనిద్దాం అండి. ప్రైస్ లోకి వస్తుంటే చెప్పుకున్నాం కదా, ఇది అండి ఇంపార్టెంట్ మనకి సపోర్ట్ జోన్స్ అనమాట. ఎంత ఉంది మనకి లెవెల్ ఇక్కడ 58,230 అండి. 230 నుంచి 200 అండి. ఈ 30 పాయింట్స్ రేంజ్ కూడా మనం ఒక సపోర్ట్ జోన్ లా కన్సిడర్ చేసుకుంటాం అండి. ఆ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు బయింగ్ ఎంట్రీ సెటప్ వస్తే బై సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట మనం. లేదు ప్రైస్ అప్ సైడ్ వస్తుంది అనుకోండి, అప్ సైడ్ వస్తుంటే ఇక్కడ మన జోన్ ఉంది కదా, ఈ జోన్ అయితే కొంచెం అవాయిడ్ చేయండి. మార్కెట్ లో ఈ జోన్ ని దాటి అప్ సైడ్ వస్తుంది అనుకోండి, అప్ సైడ్ వస్తుంటే ఇక్కడ మనకి హై చేసుకుంది కదా, ప్రైస్ విక్ కనిపిస్తుంది కదా, ఈ హైని మనం ఇంపార్టెంట్ గమనిస్తున్నాం అండి. ఎప్పుడైతే మార్కెట్ ఈ హైని అప్ సైడ్ బ్రేక్ చేసేది, ఒక 5 మినిట్స్ క్యాండిల్ లైన్ అవ్వచ్చు, లేదు 15 మినిట్స్ క్యాండిల్ లైన్ అవ్వచ్చు, అక్కడ నుంచి ప్రైస్ లో బయింగ్ ప్రెజర్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. అక్కడ మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎక్కడ వరకు ఇక్కడ హై చేసుకుంది కదా మార్కెట్, ఈ హై వరకు మనం బై సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. లేదు మార్కెట్ ఈ జోన్ కూడా అప్ సైడ్ క్రాస్ చేస్తుంది అనుకోండి, అక్కడ నుంచి కూడా ప్రైస్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఓకేనా, ఇప్పుడు మనం సెన్సెక్స్ హవాలీ చార్ట్ లోకి వచ్చామండి. ఇక్కడ కూడా మీరు ప్రైస్ ని గమనించారు అనుకోండి, ఏం జరిగింది, ఇక్కడ హై చేసుకుంది కదా, హై దగ్గర నుంచి ఏం జరిగింది, అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించిందండి. గ్యాప్ డౌన్ లోనే మనకి సెల్లింగ్ ప్రెజర్ మొత్తం అయిపోయింది అనమాట. ఇక్కడ తర్వాత ఏం జరిగింది, అక్కడ నుంచి లైట్ గా అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చింది మన జోన్ దగ్గర నుంచి. దాని తర్వాత అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించిందండి. సేమ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఎలాగ ఉందో నిఫ్టీ చార్ట్ అలానే ఉంది, సెన్సెక్స్ చార్ట్ లో కూడా అలానే ఉందండి. ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది అనమాట. దీంట్లో కూడా మనం ఈ హైని ఇక్కడ హై చేసుకుంది కదా ప్రైస్, ఈ హైని దాంతో పాటు ఇక్కడ మన జోన్ ఉంది కదా, ఈ రెండింటిని మనం ఇంపార్టెంట్ గమనిస్తున్నాం అండి. ఇక్కడ ప్రైస్ లోకి వస్తుంది అనుకోండి, ఈ జోన్ దగ్గర బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం. లేదు ఈ హైని అప్ సైడ్ బ్రేక్ చేసినా సరే అక్కడ నుంచి కూడా మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు లెవెల్స్ అనేవి గమనిద్దాం. సెన్సెక్స్ చార్ట్ లో ప్రైస్ లోకి వస్తుంది అనుకోండి, ఫస్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడ ఉంది మనకి 85,040 అండి. దాని తర్వాత ఎక్కడ ఉంది, దీన్ని బ్రేక్ చేస్తే నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఇక్కడ అనమాట 84,640. లేదు ప్రైస్ హైలోకి వస్తుంది అనుకోండి, హైలోకి వస్తుంటే మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉందండి 85,960 అనమాట. దాంతోపాటు ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, ఈ హైని కొంచెం ఇంపార్టెంట్ గమనించండి. నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.